హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు రొటీన్ ఉంటుంది. నెక్స్ట్ డే కూడా మార్నింగ్ నుంచి క్లీనింగ్ రొటీన్ అదంతా షూట్ చేసే ఈ వీడియోలో. ఎవరైనా నా వీడియోస్ మాత్రం నచ్చితే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. వీడియో పెట్టాలంటే కూడా ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడైతే చాలా రోజులైతుంది నేను వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. ఇంత కష్టపడి పెట్టినా కొన్ని వ్యూస్ అనేవి రావాలి. సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అప్పుడప్పుడు పెట్టినప్పుడు, కానీ వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి. నా వీడియోస్ మాత్రం మీకు నచ్చితే ఒక మెసేజ్ అయితే ఇవ్వండి. పెట్టాలో వద్దో కూడా తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చాలా టైం తీసుకుంటుంది ఎడిట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి. ఒక 2 hours అన్నా టైం తీసుకుంటుంది. మళ్ళీ వీడియోస్ తీయాలంటే కూడా చాలా పని. అందుకనేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి. చేయాలా వద్దా అనేసి నాకు కూడా అప్పుడప్పుడు చేయొద్దులే అనిపిస్తుంది. నాకు కూడా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు. ఇది వచ్చేసి ఈవినింగ్ టీ పెడుతున్నా ఇక్కడ. పిల్లలకైతే ఏదో తినడానికి చేశాను. అటుకులు చేసా ఈరోజు. అటుకులు చేశాను, పిల్లలకైతే ఇచ్చేసా. ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి తినేశారు. ఇక్కడైతే ఈవినింగ్ టీ పెట్టేస్తున్నా. టీ తాగేసిన తర్వాత గిన్నెలు అవన్నీ ఉన్నాయి, సర్దేసేయాలి. ఈవినింగ్ వచ్చేసి రొటీన్ ఇలాగే ఉంటుంది. కడిగేవి ఉంటే కడిగేసుకొని అవన్నీ గిన్నెలు ఒక్కొక్కసారి మధ్యాహ్నమే కడిగేస్తాను, లేకపోతే సాయంత్రం కడుగుతాను. మధ్యాహ్నం కడిగేసినవి ఉంటే మాత్రం ఇప్పుడు టీ పెట్టేసుకొని టీ అయ్యే వరకు అంటే ఇక్కడ సర్దేస్తాను. పిల్లల బాక్సులు అవన్నీ వస్తాయి కదా, మళ్ళీ మేము టీ తాగిన తర్వాత అవి మళ్ళీ బాక్సులు వచ్చినవి అవన్నీ ఇంకా తర్వాత కడిగేసుకుంటా. ఇక్కడైతే గిన్నెలు అవన్నీ సర్దేస్తున్నా. కొంచెం ఈరోజు స్టవ్ అదంతా డీప్ క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మా వారు లేరన్నమాట, ఊరికి వెళ్ళారు. ఈ ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎంత పని ఉండదు అన్నట్టు అదొక ఫీలింగు. అన్నీ చేస్తాం కానీ అదొక ఫీలింగ్ అన్నమాట. మా వారైతే ఈరోజు ఊరికి వెళ్ళారు, లేరన్నమాట. ఈరోజు మార్నింగ్ వెళ్ళారు, నైట్ వస్తారు. ఊర్లో వర్క్ ఉంటే వెళ్ళారు అన్నమాట. అందుకనే ఎంతో పని, ఏ పని లేదన్నట్టే అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారండి అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఏ పని ఉండదన్నట్టు. అన్నీ అయితే చేస్తాం కానీ అలా అనిపిస్తుంది. ఈవినింగ్ వచ్చేసి చేస్తున్నా ఇక్కడ. కొంచెం స్టవ్ అదంతా డీప్ క్లీన్ చేయాలి. వెనకాల కూడా బాగా కొంచెం జిడ్డు పట్టినట్టు అయింది, టైల్స్ అలాగా. అదంతా కూడా కడిగేసేయాలి. ఇక్కడ అన్నం పప్పు కూడా తీయలేదు, అవి తీసేసి తోమడానికి వేసేస్తున్నా. పొద్దున ఉన్న గిన్నెలు అవన్నీ సర్దేశాను. ఇంకా ఇప్పుడు గిన్నెలు పడ్డాయి, అవన్నీ తోమేసుకుంటున్నాను. టీ అయితే తాగేసాను. ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని టీ తాగేసిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ టీ అంటే నాకు చాలా ఇష్టము. టీ ఈవినింగ్ అయితే కంపల్సరీ తాగుతాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఇక్కడైతే గిన్నెలు అవన్నీ కడిగేసుకుంటున్నాను.
వెనకాల ముందు ఒకసారి పోస్టర్ వేసా, కొన్ని రోజులకి కొంచెం జిడ్డు పట్టకుండా ఉంటుంది అనేసి పోస్టర్ వేశాను. ఆ పోస్టర్ కూడా కొన్ని రోజులకి పాడైపోయింది అనేసి తీసేసా. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఇలా కడిగేసేయాలి, లేకపోతే చాలా జిడ్డు పడుతుంది. అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేస్తాను అన్నమాట. ఇలాగా వెనకాల టైల్స్కి మళ్ళీ స్టవ్, కొంచెం మిక్సీ అదంతా తూడ్చేసేయాలి. మళ్ళీ షింకు, ఈ నల్లలు అన్నీ కొంచెం వాటర్ వేసి నానబెట్టేశాను, సబ్బు పెట్టి రుద్దేసా. ఇలా డైలీ ఏం నీళ్ళు వేసి కడగనండి నేను, అప్పుడప్పుడు డైలీ అయితే తూడ్చేస్తాను. ఎక్కువ నీళ్ళు పోసి కడిగేస్తే కూడా పాడైపోతాయి అనేసి దీనికి నెక్స్ట్ డేనే మా స్టవ్ రిపేర్ చేయించాము. ఇది వచ్చేసి 5 years 6 years అవుతుంది అనుకుంటా మేము తీసుకొని. కొంచెము సన్నగా వస్తున్నాయి, అందుకనే పెద్దది ఉన్నది బర్నర్ మార్చాల్సి వచ్చింది. అది అరిగిపోయిందని చెప్పారన్నమాట బర్నర్ అనేది. కొత్త బర్నర్ వేశారు. మళ్ళీ పైపు కూడా కొంచెం పాడైపోతే మార్చిచ్చేశారు. నాకు బర్నర్కి 500 అలాగా తీసుకున్నారు. మళ్ళీ పైపుకి కొత్త పైప్ వేయడానికి అన్నీ కలిపి తీసుకున్నారన్నమాట. మళ్ళీ అది వేరే అమౌంట్. 4కి మళ్ళీ పిన్నుల్లాగా వస్తాయి, ఆ పిన్నులు కూడా స్క్రూ లాగా ఉంటాయి, అవి కూడా మార్చేసా. అంటే కొంచెం ఫ్లేమ్ అనేది బాగా సన్నగా వస్తుంది, అందుకని అన్నీ రిపేర్ చేసేస్తే ఒక 3 సంవత్సరాల వరకు బాగుంటే చూడని అవసరం లేదన్నమాట. ఇప్పుడు తీసుకొని కూడా 5 years అవుతుంది కదా, నేను ఒకసారి కూడా రిపేర్ చేయించలేదు, ఏమీ అవ్వలేదు దానికి. కొంచెం ఇప్పుడు ఎందుకో అది పెద్ద బర్నర్ అనేది అరిగిపోయిందని చెప్తున్నారు వాళ్ళైతే. ఏమో అంటే తెలియదు, అవి కూడా అరుగుతాయి అనుకున్నా నేను. పైనది అతుక్కొని పోయింది, దానికి నేను తీయలేదు. ఎవరు అంటే అలాగా తీయడానికి పోతే అది మొత్తమే పగిలిపోయిందంట. ఇది ఈ స్టవ్ ఉన్నోళ్ళకైతే జాగ్రత్త అని చెప్పాడు అతను. తీయడానికి పోతే మొత్తం ఇరిగిపోయింది, సెట్టే తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పాడు. ఎక్కువ అంటే స్టీల్ తీసుకుంటేనే బెటర్ అంట అండి ఈ స్టవ్ల కన్నా. ఎక్కువ అయితే దీనికి రుద్ది రోజు కడగడానికి రాదు, అప్పుడప్పుడు ఒకసారి కడుగుతాను నేనైతే. ఇవి కడిగితే పాడైపోతాయంట. రోజు అయితే వాటరు, లిక్విడ్ అలాగేసి, విమ్ లిక్విడ్ అలాగేసి తూడ్చేస్తాను నేను. ఎప్పుడో ఒకసారి ఇలా కడగడము. అవంటే భయం లేకుండా వాడగలము, ఇవి కొంచెం భయమే కదా. గ్లాసువి చూడ్డానికి బాగానే ఉంటాయి, కానీ వాడకంలో కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అంతే. అదే నాది కూడా బర్నర్ అలాగే అతుక్కుపోతే నేను తీయలేదు. వేరే అతను ఇలాగే ఎవరో తీశారంట, వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీస్తే అది మొత్తం సెట్ ఊడొచ్చిందని అన్నారు. నేనైతే అలాగే ఉండే అది, కానీ పక్కకి అది మంట అనేది పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. దానివల్ల అది కూడా బర్నరే మార్చాల్సి వచ్చింది. మళ్ళీ పైప్ కూడా కొత్తదే వేశాను. మళ్ళీ వాటికి అన్నీ స్క్రూ లాగా వేపించా. ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది బాగా వస్తుందన్నమాట. నాకు వాటర్ దీనిపైనే కాగబెడతా కదా, అందుకనే మళ్ళీ కష్టం అయిపోతుంది ఇది చేయిస్తే కూడా. అప్పుడప్పుడు వీటికైనా ఇలాగ చేయించాల్సిందే. ఇక్కడ వచ్చేసి పైన కూడా చాలా రోజులు అవుతుంది పేపర్ మార్చి, పైన కూడా పేపర్ మార్చేస్తున్నా.
calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ఇది వచ్చేసి లాస్ట్ షింక్ కడిగేస్తున్నా. ఇది చేయడానికి హాఫ్ అన్ అవర్ అన్న పట్టింది నాకు చూపించడానికి. వీడియోలో ఇంత ఫాస్ట్గా చూపించేశాను. అప్పుడప్పుడు ఇలా చేస్తేనే స్టవ్ మళ్ళీ బ్యాక్ సైడ్ అంతా క్లీన్గా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారన్నా ఇలాగ చేయాలి. ఈరోజు మనం ఎలాగో తుడుస్తూనే ఉంటాము, క్లీన్గా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మా పాప జడే మమ్మీ అని అంటుంది. ఇదంతా ఒక్కసారి ఊడ్చేసా కింద కూడా. 6 అయిపోయింది నాకు. 4కి స్టార్ట్ చేశాను ఆల్రెడీ. మెల్లిమెల్లిగా అయితే 6 అయిపోయింది. మధ్య మధ్యలో ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చి లోపలేసాను. ఇవాళకి ఇంతవరకు వీడియో షూట్ చేసా. మళ్ళీ నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మార్నింగ్ రొటీన్స్ అయితే షూట్ చేయక చాలా డేస్ అయిపోయింది. ఎక్కువ మార్నింగ్ రొటీన్స్ అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నా, కానీ మార్నింగ్ రొటీన్స్ ముందు వీడియోలో పెట్టాను. క్లీనింగ్ మార్నింగ్ లేచిన నుంచి, ఈరోజైతే పొద్దున నేను లేచిన నుంచి మధ్యాహ్నం వరకు వీడియో. లేవగానే ముందు ఇల్లు అయితే ఒక్కసారిగా ఊడ్చేసుకుని వచ్చేస్తాను. ఊడ్చేసి బయట తుడిచి ముగ్గు పెట్టేసేయాలి. ఈరోజు నిన్న షూట్ చేసింది అది సండే రోజు, ఇదైతే మండే అన్నమాట. సోమవారం అయితే ఇల్లంతా తుడవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే తుడుద్దాం అనుకుంటున్నా. బయట కూడా తుడిచేసి ముగ్గు పెట్టేసుకుంటా. ఇక్కడ ముగ్గు పెట్టేసుకున్న తర్వాతే golden sunlight. If I'm going with you, I know we'll get to the other side.
catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ఇది వచ్చేసి 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేంత వరకు. ఎక్కువగా ఇవే ముగ్గులు వస్తాయి కాబట్టి ఇవే రిపీట్గానే వేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇక్కడైతే ముగ్గు అయితే వేసేస్తున్నా. ఇంటి ముందు ముగ్గు చూడగానే అదొక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నాకు పూజ మరి ముగ్గు, ఏ చిన్న ముగ్గు అయినా ముగ్గు చూసి ఆనందపడతాను. మళ్ళీ నేను చేసిన పూజను చూస్తూ ఉంటాను అన్నమాట. వచ్చి మరీ చూస్తూ వెళ్తూ ఉంటాను. వచ్చిన ఇదే ముగ్గు కానీ అందంగా కనిపిస్తాయి అన్నమాట. నేను పూజ చేసిన తర్వాత కూడా మరీ వెళ్ళి చూసుకుంటూ ఉంటాను అన్నమాట. అలాగా పసుపు కుంకుమ కూడా వేసేసా. ఆలూ పరోటా అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. ఈరోజు టిఫిన్లోకి ఆలూ పరోటా ఇద్దామనేసి ఇక్కడైతే ఆలు ఉడకపెట్టడానికి పెట్టేశాను. అవైతే ఉడికిపోయాయి. ఇక్కడైతే గోధుమ పిండి తడిపేస్తున్నా. కొంచెం పిండి నానితే పరోటాలు అనేవి చాలా బాగా వస్తాయి. కొంచెం ఉప్పు ఆయిల్ వేసి చపాతీ పిండిలాగానే కలుపుకోవాలి. ఒక ఆలు సగానికి 2 కట్ చేసి ఉడకడానికి అయితే పెట్టేసాం. బాగా మెత్తగా ఉడికితేనే అది స్మాష్ లోపల ఫిల్లింగ్ అనేది బాగా వస్తుంది. మళ్ళీ వాటరీగా కూడా ఉండొద్దు కర్రీ అనేది. బాగా నీళ్ళు వంపేసి పైన పొట్టంతా తీసి కొంచెం స్మాష్ చేసేయాలి. దానికి కర్రీలాగా పోపు పెట్టేసేయాలి. పిండి తడిపేసిన తర్వాత అది కూడా పోపు పెట్టేస్తాను. ఇది లంచ్కి మళ్ళీ స్నాక్స్, మార్నింగ్ టిఫిన్కి 2 కూడా ఇదే తినేస్తారు. ఆలు పరోటా ఉంటే చాలు మా పిల్లలకి, అది బాగా ఇష్టము. లంచ్కి కూడా తీసుకెళ్తారనేసి చేసేసా పొద్దున్నే. తనకైతే కట్టించేసాను. వాడు నేను తీసుకెళ్ళామా తర్వాత నువ్వు తీసుకొని రమ్మని చెప్పాడు. అంత మట్టుకి ఇక్కడైతే తిని కొంచెం తిన్నారు, కొంచెం తీసుకెళ్ళారు అన్నమాట. కర్రీస్కి అయితే ఎలాగ పోపు పెడతామో అలాగే పోపు పెట్టాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి, అది కూడా వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ లాగానే సేమ్ కొంచెం స్మాష్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అంతా ఆయిల్లోనే వేసి అది కొంచెం వేగేంత వరకు రైస్ కూడా నానబెట్టేసి పెడితే రైస్ నానుతూ ఉంటుంది. నానితే అన్నం అనేది తొందరగా ఉడుకుతుంది, మళ్ళీ పొడిగా కూడా వస్తుంది. నేను ఇలాగ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడే అన్నం అనేది రైస్ అనేది నానబెట్టేస్తాను. కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత కర్రీకి మనం ఎలాగ పోపు పెడతామో అలాగే పోపు పెట్టేసి కర్రీ ఇది స్మాష్ చేసిన ఆలు ఇందులో వేసి బాగా కలిపేసి కొంచెం ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దానికి కర్రీ కొంచెం కారం, ఉప్పు అంత పట్టేంత వరకు కొంచెం ఉంచి తీసేయాలన్నమాట. ఇవి కొంచెం ఆరితేనే బాగా వస్తాయి పరోటాలు అనేవి. వేడిగా ఉంటే చేయడానికి రావు. ఫిల్లింగ్ అనేది పగులుతూ ఉంటుంది. కొంచెం ఆరిపెట్టుకోవాలి ఫ్యాన్కి. తనకి జడేసేంత వరకు, మా పాపకి జడేసేంత వరకు ఆరిపోతుందనేసి కర్రీ చేసి ఆరబెట్టేశాను.
తనకి జడ వేసి వచ్చేసాను. ఆరిపోయాయి అవి కూడా. పరోటాలాగా ఒక్కొక్కటి చేసి వాళ్ళకి తినడానికి ఇచ్చేసి లంచ్లో కూడా ఇదే కట్టించేసాను. కొంచెం పెరుగుతోటైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలతో ఆలుతోటి ఏది చేసినా పిల్లలకంటే ఎందుకు ఇష్టమో, ఏం చేసినా ఆలుతోటి బాగా ఇష్టం పిల్లలకైతే. Bring me into golden sunlight. If I'm going with you, I know. ఇక్కడైతే బాబు అయితే పూజ చేసుకుంటున్నాడు. పాపకు వచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే ఇచ్చేసా. ఇంకొన్ని ఉంటే కూడా చేసేసి పెట్టేశాను. ఇప్పుడైతే కిచెన్లోకి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హాల్లో మళ్ళీ రూమ్స్లో అంతా తుడిచేసేయాలని కొంచెం వాటర్లో ఉప్పు వేసాను. కొంచెం లిక్విడ్ వేసి మొత్తం ఇల్లు అంతా తుడుచుకొని వచ్చేసా. మండే రోజు సోమవారం రోజు శుక్రవారం రోజు 2 రోజులు తుడుస్తాను. తుడిచిన రోజు ఇల్లు అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం కల్లుప్పు వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. కొంచెం కల్లుప్పు వేసి తుడిచేస్తాను అన్నమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు పడుతుందేమో ఇల్లంతా ఒక్కసారిగా సర్దేయడానికి. అంతే. అక్కడక్కడ ఉన్న సామాన్లు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఎక్కడివక్కడ పెట్టేయడానికి ఒక 10 నిమిషాలు చేస్తే చాలు. ఇల్లు అనేది నీట్గా ఉంటుంది వాళ్ళు వచ్చేంత వరకు. చిన్నపిల్లలు ఉంటే అది వేరే విషయం, కానీ పెద్దవాళ్ళు ఉంటే మాత్రము ఎక్కడక్కడే ఉంటాయని. చిన్నగా ఉండేటప్పుడు అసలు ఉండవండి. ఎన్నిసార్లు సర్దినా మనం వాళ్ళు చేస్తూనే ఉంటారు, అదైతే వేరే. కానీ ఒక్కసారి సర్దేసి పెడితే వాళ్ళు వచ్చేంత వరకు నీట్గానే ఉంటాయి. ఇప్పుడైతే పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా నీట్గానే పెట్టుకుంటున్నారు. ఇది కూడా సర్దేసి ఈ రూమ్ కూడా తుడుచుకొని వచ్చేసాను. ఇదొకటి అయిపోతే హాలు కిచెన్ కూడా తుడిచేసేయాలి.
If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ఇల్లంతా తుడిచేసిన తర్వాత మ్యాట్స్ కూడా మార్చేసాను. మ్యాట్స్ కూడా వాష్కి వేసేసి ఇంకా ఇంకో పేరు ఉంటాయి అవి అన్నీ కొత్తవి ఉతికినవి వేసాను అన్నమాట. మళ్ళీ టీవీ యూనిట్ కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. ఇదొక టేబుల్ పెట్టుకున్నా, ఇదొకటి బాగా అనిపిస్తుంది చూడడానికి. టేబుల్ పైన కొంచెం వాటర్ వేసి అందులో ఫ్లవర్స్, ఒక గ్లాస్లో వాటర్ పోసి ఒక నిమ్మకాయ అలాగ పెట్టాను. కొంచెము ఏదో నా సెల్ఫ్లో ఉన్న వాటినే అక్కడ పెట్టాను. అదొకటి బాగా అనిపిస్తుంది చూడ్డానికి, సూపర్ అనిపిస్తుంది. ఇదంతా కంప్లీట్ చేసేసి స్నానం అయితే చేసేసా, హెయిర్ వాష్ చేసేసాను. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. పూజ అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్ అండి.